తరాలు మారిన క్రేజ్ మారనివి కొన్ని ఉంటాయి. వాటిలో బుల్లెట్ బండి ఒకటి. నాటి నుంచి నేటి వరకు ఈ బండిపై ప్రేమ మాత్రం తగ్గలేదు. బుల్లెట్ పై డుగ్ డుగ్ అంటూ రోడ్లపై షికార్లు కొట్టాలని యువత కల. నీ బుల్లెట్ బండికి వచ్చే తప్ప డుగ్ 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 అని అంటే మాత్రం ఈసారి కుదరదు. అవును, కొంతమంది ఆకతాయిలు బండి ఎక్కువగా శబ్దం రావాలి, అందరూ చూడాలని డుగ్ డుగుమని శబ్దం వచ్చే సైలెన్సర్స్ ను బిగిస్తున్నారు. బండి షోరూమ్ వాడు ఇచ్చే సైలెన్సర్లను కాకుండా అధిక శబ్దం వచ్చేలా వాటి స్థానంలో ఈ సైలెన్సర్లను బిగిస్తున్నారు. దీంతో వారు రోడ్డు మీద బండిపై వెళ్లేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బుల్లెట్ బండి నుంచి వచ్చే శబ్దంతో చిన్నారులు, వృద్ధులకు ముప్పు పొంచి ఉంది. రహదారులపై వెళ్లే సమయంలో బుల్లెట్ నుంచి వచ్చే అధిక శబ్దంతో ఇతర వాహనదారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు నడిపే ఇతర వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించకపోవడం, డ్రైవింగ్ పై ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి బుల్లెట్ బండ్లను వాడటం వల్ల నడిపే వాళ్లకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బుల్లెట్ బైకులకు అధిక శబ్దాన్ని ఇచ్చే సైలెన్సర్లను వాడిన వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 80కి పైగా కేసులు నమోదు చేసినట్లు రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి అలా సైలెన్సర్లను బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.